అందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని దగ్గర ఉన్న పాయకరావుపేట అనే ఊరు వెళ్ళడం జరిగిందండి. అక్కడ సునీత అనే బ్లైండ్ అమ్మాయిని కలవడానికి నేను మా హరిప్రసాద్ సార్ కలిసి వెళ్ళామండి. కాకినాడకి చెందిన దుర్గాప్రసాద్ అనే ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, అక్క, పాయకరావుపేట అనే ఊరిలో ఒక అమ్మాయి చాలా దీనమైన స్థితిలో ఉంది అనేది నాకు చెప్పడం జరిగింది. తను అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా వివరించాడు. వెంటనే నేను మా హరిప్రసాద్ సార్ గారికి ఈ అమ్మాయి విషయం చెప్పాను. ఆయన కూడా వెంటనే స్పందించారు. ఈరోజు మేము పాయకరావుపేట అనే ఊరు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి మాకే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఒక పశువులు సాలండి అదంతా. ఒకవైపు పశువులు ఉంటే ఒకవైపు వీళ్ళు ఉంటున్నారు. ఈ సునీత అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వృద్ధులండి, చాలా వృద్ధులు. అండ్ ఈ అమ్మాయి చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి, చాలా బాగా చదువుకుందండి. మేము ఈ అమ్మాయిని మాతో పాటు తీసుకొచ్చి ఒక హోమ్లో పెడదాము, ఒక మంచిగా తనకి ఏం కావాలో చేద్దామని అనుకున్నాం. కానీ వాళ్ళ అమ్మగారు పంపించడానికి రెడీగా లేరండి. ఎందుకు అంటే తనకు వచ్చిన పెన్షన్ డబ్బులతోనే వాళ్ళు తినాలి కాబట్టి ఆమె పంపించలేకపోయింది. కానీ సునీతకి మాత్రం మాతో కలిసి రావాలి అనేది మాత్రం చాలా ఆశపడింది ఆ పాప. కానీ వాళ్ళ పేరెంట్స్ని కాదని మేము తీసుకురాలేము కదండి. మా వరకు అయ్యేది మేము చేసామండి హెల్ప్. తనకు కొంచెం హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, చూపించామండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ ఆ లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తనకి హెల్ప్ చేయండి. మనీ పరంగా కాదండి, తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా కొంచెం హెల్ప్ చేయండి. ప్లస్ వాళ్ళకంటూ ఒకటి షెటర్ అనేది ఏర్పాటు చేయండి. ప్లీజ్ ఎవరైనా సరే ఈ ఒక్క హెల్ప్ చేయండి. తను చాలా ప్రాబ్లంలో ఉంది.